ఇది అతని యొక్క విషయం. అనగానే యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, నాకు భీమార్జునులు కళ్ళు వంటివారు, కృష్ణుడు మనస్సు నాకు చక్కగా చెప్పాడు. మీరు అలాంటి దుర్మార్గుడి దగ్గరికి వెళితే మీ ముగ్గురులో ఎవరికి ప్రమాదం కలిగి నేను తట్టుకోలేను గనక, రాజసం ఇంత కష్టం గనక నాకు నిరుత్సాహం ఏర్పడిందని మళ్ళీ అన్నాడు. మళ్ళీ వీళ్ళందరూ అర్జునుడు ఒక మాట చెప్తున్నాడు, ధనుస్సు, దివ్యాస్త్ర శస్త్రాలు, పరాక్రమము, సహకరించేవారు, భూమి, కీర్తి, బలం, ఇందులో ఏ ఒక్కటి పొందడమైనా కష్టం. అలాంటివి అన్నీ మనకు ఉన్నాయి గనక మనం సాధించవచ్చు సుమా. మనం ప్రయత్నం చేయకుండా, మన బలాన్ని చూపించకుండా మనం సరిపోము అనుకుంటే అలాగా. ఒకడు గుర్తుపెట్టుకో, బలవంతుడికి దైన్యం పనికిరాదు, బలహీనుడికి మోహం పనికిరాదు. ఇది చాలా గొప్ప మాట అండి. అంటే ఇది కావాలి అది కావాలి మోహం బలహీనుడికి ఉండి ప్రయోజనం ఇది వాడికి ఉండకూడదు. బలవంతుడికి దైన్యం దిగాలు నా వల్ల అవుతుందా, ఇలాంటివి పనికిరాదు అని చెప్పారు గొప్ప వాక్యములు. దైన్యం యథా బలవతి తథా మోహో బలాన్వితో తావుభౌ నాసకౌ హేతు రాజ్ఞాత్యాజ్యౌ జయార్థినా. జయం కావాలనుకునే వాళ్ళు ఇవి విడిచిపెట్టాలి సుమా అని చెప్తూ ఉంటే